హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం నూనె, నెయ్యి, పంచదార, పాలు వేటితో పని లేకుండా మరి అటుకులతోటి ఎంతో హెల్తీగా ప్రతి ఒక్కరూ తినగలిగే విధంగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా స్వీట్ రెసిపీని అయితే చూడబోతున్నాం. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎంతో రుచికరమైన స్వీట్ రెసిపీని అయితే ఖచ్చితంగా మిస్ అవుతారు. మరి దానికోసం ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలో చూద్దాం. ముందుగా 2 కొబ్బరి చిప్పలను తీసుకొని ఇలాగ ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకోవాలి. చూడండి, సన్నగా కట్ చేసుకుంటే మనకి మెదగడానికి బాగా మెదుగుతాయి. తర్వాత మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. జార్లోకి ఇప్పుడైతే కొబ్బరి ముక్కలనన్నింటినీ యాడ్ చేసుకుంటున్నాము. మనం 2 కొబ్బరి చిప్పలను తీసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కోసం చూడండి, ఇలాగ కొబ్బరి ముక్కలన్నింటినీ మిక్సీ బౌల్లోకి అయితే వేసేసుకొని దీంట్లోకి అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసుకొని మనం మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి. బాగా మెత్తగా వేసుకుంటే మనకి కొబ్బరి పాలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలాగా మెత్తగా అనేది మిక్సీ వేసేసుకొని దీంట్లోకి నుంచి మనం పాలని అయితే తీసేసుకుందాము. ఇలాగ జాలిగరిటెని పెట్టుకొని మనం దీంట్లో నుంచి పాలను అయితే తీసేసుకుందాము. చూడండి, ఇలాగ నేను 2 సార్లు అయితే మిక్సీ వేసేసుకొని ఇలాగ పాలనన్నింటినీ తీసేసుకున్నాను. తరువాత దీనికోసం మనకి అటుకులు కావాలి. మీరు నార్మల్‌గా ఎప్పుడు వాడే అటుకులనే తీసేసుకోండి. తీసుకొని ఇలాగ మిక్సీ జార్‌లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని వీటిని కొద్దిగా మెత్తగా అనేది మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇలాగ మనకి పట్టుకుంటే కొంచెం రవ్వగా తగిలితే మనకి సరిపోతుంది. ఇలాగైతే మనం మొత్తాన్ని పౌడర్‌కొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం ఇందాకే రెడీ చేసేసుకున్న కొబ్బరి పాలను ఇలాగా మీరు ఏదైనా సరే ఒక కప్పుతోటైతే కొలుచుకోండి. కొబ్బరి పాలనేవి 3 కప్పులు తీసుకోవాలి. 1 కప్పు అటుకులకి 3 కప్పుల కొబ్బరి పాలైతే సరిపోతాయి. ఇలాగా కొబ్బరి పాలన్నింటినీ ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకుందాము. తర్వాత మనం 1 కప్పు అటుకులని ఇలాగ పౌడర్‌లాగా చేసి పెట్టుకున్నాం కదా! ఆ అటుకులని కూడా మనం ఈ కొబ్బరి పాల మిశ్రమంలోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మనం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయిన తర్వాత ఇలా మనకి కనిపిస్తుంది. కొంచెం సేపటికి ఇంకొంచెం గట్టి పడుతుంది. ఆ కొబ్బరి పాలు అనేవి అటుకులను పీల్చుకుంటాయి. పీల్చుకొని మనకి కొంచెం గట్టిగా అనేది తయారవుతుంది. ఇలాగా మిక్స్ చేసేసుకున్న ఈ కొబ్బరి పాలు అటుకుల మిశ్రమాన్ని అయితే మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని తర్వాత మనం బెల్లం పాకం కోసం ఒక గిన్నెనైతే తీసుకొని మనం దీంట్లోకి 1 కప్పు వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు 1 కప్పు అటుకులు తీసుకున్నారు కాబట్టి 1 కప్పు బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక అరకప్పు వరకు బెల్లం అనేది వేసుకోవచ్చు. వేసుకొని బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకోవాలి. ఉండలనేవి లేకుండా బెల్లం మొత్తం బాగా కరిగితే మనకి బావుంటుంది. లోపల ఉన్న మలినాలు అవన్నీ కూడా మనం ఫిల్టర్ చేసుకోవడానికి అనువుగా అయితే ఉంటుంది. చూడండి, ఇలాగ మనం బెల్లం మొత్తాన్ని అయితే కరిగించుకున్నాం కదా! కరిగించుకొని ఇప్పుడైతే మనం బెల్లాన్ని అయితే వడకట్టుకోవాలి. ఇంకొక బౌల్‌ననేది తీసేసుకొని బెల్లం పాకాన్ని వడకట్టుకొని మరి దాంట్లోకైతే పోసేసుకున్నాను. చూడండి, మట్టి మలినాలు అలాంటివన్నీ మనం ఈ ఫిల్టర్‌ల నుంచి తీసేసుకోవచ్చు. ఇలాగ మనం మొత్తాన్ని బౌల్‌లోకి అయితే యాడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అటుకుల మిశ్రమాన్ని దీంట్లోకైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. పాకం మిశ్రమంలో మొత్తం కలిసే విధంగా అయితే మనం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మనకి 10 నిమిషాలు నానేసరికి ఇది కొద్దిగా గట్టిగా అనేది తయారవుతుంది. కొబ్బరి పాలననేది పీల్చుకొని మనకి గట్టిగా తయారవుతుంది. తర్వాత పాకంలో వేసి ఈ పాకం కంటిన్యూయస్‌గా ఈ విధంగా మనమైతే మిక్స్ చేసుకుంటే ఉండలవి కట్టకుండా మనకి బాగా మిక్స్ అవుతుంది. చూడండి, ఇలాగా కంటిన్యూయస్‌గా తిప్పుకుంటే ఉండలేమీ లేకుండా మనకి బాగా కలిసిపోతుంది. వేసుకున్న కొబ్బరి పాలు అటుకుల మిశ్రమం. తరువాత మంటనైతే మనం సిమ్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టుకోకపోతే మనకి ఉడుకుతున్న బబుల్స్ వచ్చేసి చేతి పైన పడుతుంటాయి కాబట్టి ఇలాగ మనం ఫ్లేమ్ మొత్తాన్ని అయితే సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మనకి స్వీట్ రెసిపీ అనేది రెడీ అవుతుంది. చూడండి, ఇలాగ మనం
కంటిన్యూయస్‌గా తిప్పుకుంటే మనకి ఆ కొబ్బరి పాలలో వేసాం కాబట్టి కొబ్బరి పాలలో ఉన్న ఆయిల్ అనేది కొద్దిగా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో మనం నెయ్యి, నూనె అలాంటివి వాడవలసిన అవసరం ఏమీ ఉండదు. ఎందుకంటే మనకి ఆ కొబ్బరి పాల నుంచి వచ్చిన ఆ నెయ్యి సరిపోతుంది. కొబ్బరి పాలలో ఉన్న ఆ నూనె అనేది మనకి టేస్టీగా ఆ కొబ్బరి ఫ్లేవర్ తోటి చాలా బావుంటుంది స్వీట్ అయితే. మరి మీరెప్పుడు ఒకే రకం స్వీట్ కాకుండా ఇలాగ డిఫరెంట్‌గా స్వీట్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి. తరువాత దీంట్లోకి చిటికెడంత ఉప్పు, అలాగే కొద్దిగా యాలకుల పొడి మంచి ఫ్లేవర్ కోసం ఇలాగ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు దీంట్లోకి జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని, ఇప్పుడు మనం మొత్తాన్ని ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందాము. ప్లేట్‌లోకి కానీ, బౌల్‌లోకి కానీ దేంట్లోకైనా సరే మీరు తీసేసుకొని ఇలాగ మొత్తం మరి అయ్యేతట్లుగా అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని మొత్తాన్ని మనమైతే చల్లారించుకోవాలి. 2, 3 సార్లు ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి అడుగున బబుల్స్ లేకుండా ఉంటుంది. ఇలాగా మొత్తాన్ని అయితే మనం చల్లారబెట్టుకోవాలి. చూడండి మొత్తం చల్లారిపోయింది. నెయ్యి కూడా మనకి బాగా పీల్చేసుకుంది. తరువాత ఇప్పుడు మనమైతే సర్వింగ్ బౌల్‌లోకైతే తీసేసుకుంటున్నాము. చూడండి ఎంతో ఈజీగా మనం ఈ స్వీట్ రెసిపీని అయితే హెల్తీగా, ఈజీగా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం పీసెస్‌గా కావాలంటే పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇలాగా పీసెస్ లాగా మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లోకైతే కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు తినగలిగే స్వీట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఎంతో హెల్తీగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలాంటి స్వీట్ రెసిపీని మీరు చేసి పెట్టినట్లయితే వాళ్ళెంతో ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి మనకి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మరి ఇంత సింపుల్‌గా ఈ స్వీట్‌నయితే మనం చేసేసుకున్నాం కాబట్టి కొబ్బరి పాలు చాలా చాలా మంచిది పిల్లలకి. తప్పకుండా చేసివ్వండి. థాంక్ యూ.